శిల్పకళా వేదికలో గ్రూప్ 2 అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. దానిపైన మీరందరూ కూడా ఆలోచన చేసి తిరిగి ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే తప్ప మాకు భవిష్యత్తే లేదని ఆలోచన చేసి అందరి ఆశీస్సులతో ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే ఆలోచన చేశాం. అటు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే యావత్ కేబినెట్ కానీ ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఆశలను నెరవేర్చాలి, వారి భవిష్యత్తుని కాపాడాలి, వారి కోరికలు నెరవేర్చడమే మన ముందున్నటువంటి ఏకైక సంకల్పం అని అనేక అడ్డంకులు కల్పించినప్పటికి కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి మీరందరూ చూసే ఉంటారు. బహుశా అది కూడా గొప్ప కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కలిగిస్తే కూడా ఒకటేసారి ఇక్కడే గ్రూప్ 1 పరీక్షల ద్వారా సెలెక్ట్ అయిన వారందరికీ నియామక పత్రాలు అందించాం. ఈరోజు గ్రూప్ 2 నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. ఇది కేవలం మీ పట్ల, ఈ రాష్ట్ర యువత పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, సంకల్పమే ఈరోజు రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు మరీ కుట్రపూరితంగా గత 10 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికీ మేము చేయలేదు, వీళ్ళెందుకు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి, సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఒక్కటే, ఈనాడు మేము ఇచ్చేటువంటి నియామక పత్రాలు కేవలం ఉద్యోగ పత్రాలు మాత్రమే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది తల్లులు ఆ రోజు మా బిడ్డలు చదువుకొని ఎదగాలని, వారి ద్వారా మా కుటుంబం, ఈ సమాజం బాగుపడాలని ఏ తల్లులైతే కన్నీళ్లు పడుతూ కన్నీళ్లతో మిమ్మల్ని దీవించి చదువుకోండి బిడ్డ అని హైదరాబాద్కి పంపించారో ఆ కన్న తల్లుల కన్నీళ్లు తుడిచేటువంటి నియామక పత్రాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఈ పత్రాలు పొందుతూ ఒక బాధ్యతతో ఈ సమాజానికి సేవ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు కల్పిస్తూ ఉంది. ఉద్యోగం అంటే కేవలం పని, వేతనం ఒక్కటే కాదు. ఈ ఉద్యోగం ద్వారా మనం అందుకోలేనటువంటి అనేక అవకాశాలని చాలామంది దూరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఎంతో కొంత సహాయపడాలనేటువంటి ఆలోచనతో నియామక పత్రాలు పొందిన నాటి నుంచి ఉద్యోగ విరమణ చేసేంత వరకు కూడా మీరు అదే దీక్షతో పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అప్పుడే మనం కన్న కలలు కన్న తెలంగాణ నిజమవుతుంది. తద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మీ ద్వారా మేము చూడగలుగుతాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2047తో $3 ట్రిలియన్
ఎకానమీతో ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రం వడివడిగా అడుగులు వేస్తూ ఉంది. ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ముందుకు వెళ్తా ఉంది. తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోతా ఉన్నాం. దాని ప్రధానంగా విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ముందుకు పోతూ మీ అందరికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఉద్యోగాలు పొందటం అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే కాదు. ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో గ్లోబలైజేషన్లో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో కూడా ఉద్యోగ అవకాశాలు తెలంగాణ బిడ్డలు పొందాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచన చేసి అద్భుతమైనటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియంతో కనీసం 25 ఎకరాల ప్రాంగణంలో 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం ఒక్కటికి తగ్గకుండా ఉండాలనే ఆలోచనతో ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అంతేకాదు ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళ పనికొచ్చే విధంగా తయారు కావటం కోసం స్కిల్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో బహుశా గతంలో ఎప్పుడు ఆలోచన చేసి ఉండరు. వాళ్ళ ఫ్యూచర్ సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ మొదలై ముందుకు పోతాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ అటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ బడికి రావాలి. వచ్చిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఉన్నటువంటి విద్యని ఇంగ్లీష్ మీడియంలో పొందాలి. ఆ పొందిన తర్వాత గ్లోబలైజేషన్లో వస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలో వాళ్ళకి పనికొచ్చేటువంటి స్కిల్స్ పొందుతూ చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగ నియామక పత్రాలు పొందాలి. ఇటు ప్రభుత్వంలోనైనా అటు కార్పొరేట్ వ్యవస్థలోనైనా ఎవరు ఖాళీగా ఉండటానికి వీలు లేదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మిత్రులందరికీ నేను మరొక్కసారి ఈరోజు నియామక పత్రాలు పొందిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీ తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ ద్వారా ఈ 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.